దీని ఎంట్రెన్స్ ఏంట్రా బాబు అనుకోవద్దు. బట్ మనం మరణం సృష్టికర్త మాట్లాడుకుంటా సిరీస్ స్టార్ట్ చేయడం ఇట్స్ నాట్ రైట్. కాబట్టి సంతోష్ వేముల ప్లీజ్ స్టేజ్ ఇస్ యువర్స్. సృష్టికర్త అంటే కొంచెం అర్థం కాలేదు ఎవరి గురించి మాట్లాడుతున్నారని చెప్పి. తెలుగు మీకు తెలుగు రాదా? టైటిల్స్ చూసారుగా, అన్ని ప్యూర్ తెలుగు టైటిల్స్. ఓకే, అండ్ లెటరింగ్ కూడా అన్ని తెలుగులోనే ఉన్నాయి. సో నేనే హెల్ప్ చేశా కదా. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. మీ ట్రైలర్ చూసి నచ్చి ఇప్పుడు హౌస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ first of all, I would like to thank Anil Garu for making this happen. Okay, thank you Anil Garu. This all feels surreal because అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎండ్ అయ్యిద్ది అనే కాన్ఫిడెన్స్ నాకు ఉండింది. బట్ నాతో పాటు క్యాస్ట్ అండ్ క్రూ లాస్ట్ దాకా ఉంటారా అని కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మధ్యలోనే అసలు ఇది అవ్వదురా నాయన అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. సో థ్యాంక్స్ టు క్యాస్ట్ అండ్ క్రూ, అనిల్ గారు, ఎవ్రీబడి టు బిలీవ్ ఇన్ మీ. ఇది అవుతుంది అని నమ్మి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ. ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి వి విల్ గో ఇన్ టు ది యాక్చువల్ సిరీస్. సో బేసిక్లీ ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ అబౌట్ అసలు మరణం కాన్సెప్ట్ ఎలా వచ్చింది అని ఒకసారి మాట్లాడదాం అనుకున్నాను. సో బేసిక్లీ నేను ఇండియాలో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాను, చాలా కామెడీ లవ్ స్టోరీస్ అవి చేశాను. అవన్నీ చాలా హిట్ అయ్యాయి. వాట్ ఎవర్ అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి, అవి చూడకండి దయచేసి. సో మాస్టర్స్ వచ్చాక మాస్టర్ ఇన్ ఆర్ట్స్ చేశాను. అది అయిపోయాక వెంటనే ఐ వాజ్ ఆ ప్రాసెస్ అప్పుడే అయ్యేటప్పుడు ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చుకుంటున్నాను. సీరియస్ ఫిల్మ్ మేకింగ్ సైడ్ వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు నా మీద నాకు చాలా డౌట్స్ ఉండేవి. అసలు మనం చేయగలుగుతామా, రాయగలుగుతామా, మనకు వచ్చా యాక్టర్స్తో యాక్ట్ చేయించగలుగుతామా. ఎందుకంటే అప్పటి వరకు చేసిన యాక్టర్స్ అందరు నా ఫ్రెండ్స్, కజిన్స్, సిస్టర్స్ అందరినీ దోస్తాను జస్ట్ షార్ట్ ఫిల్మ్ చేయడానికి. బట్ నిజంగా రియల్ యాక్టర్స్తో మనం చేయించగలుగుతామా, నా మీద నాకే డౌట్స్ ఉన్నప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు సీ డూ ఏ లిటిల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. లిటిల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఒక 5 వీకెండ్స్ కూర్చొని నేను అనిల్ గారు కొట్టేద్దామని ఫిక్స్ అయ్యి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ 3 years అయింది. ఓకే, అనిల్ గారు యాక్చువల్లీ మర్చిపోయి ఉంటారు దాని గురించి. వీడు ఎప్పుడో చెప్పాడు 5 weeks అన్నాడు, ఇంకా నడుస్తానే ఉంది అని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంత పెద్దవారితో పోల్చొద్దు ప్లీజ్. యా, అయితే బేసిక్లీ నేను ఏం చేశానంటే నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్న టెక్నిక్స్, కెమెరా టెక్నిక్స్ కానీ, రైటింగ్ టెక్నిక్స్ కానీ, డైరెక్షన్, యాక్టింగ్, ఎవ్రీథింగ్, సినిమాటోగ్రఫీ అన్నీ నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకునే అన్నీ కలిపి ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాను. దానికోసం వెరీ క్యాల్కులేటెడ్గా ఒక స్క్రిప్ట్ రాసుకొని, ఒక 5 stories రాసుకొని, ఒక డిఫరెంట్ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్ని పెట్టుకొని, ఒక నాకే ఛాలెంజింగ్గా ఉండడం కోసము కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని స్క్రిప్ట్ రాశాను. రెస్ట్రిక్షన్స్ ఏంటంటే బేసిక్గా ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉండకూడదు, కాన్వర్జేషన్ స్టైల్లో వెళ్ళాలి అని చెప్పి, జస్ట్ సో దట్ ఐఎమ్ ఫోర్స్ టు రైట్. అండ్ దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్యూర్ యాక్టింగ్ వల్లనే స్టోరీ మనకి ఎమోట్ అవుతుంది. అండ్ రైటింగ్, యాక్టింగ్ ఈజ్ ద మెయిన్ టేక్ ద ఫ్రంట్ స్టేజ్ అనమాట. సో అలా ఫార్మాట్ ఫిక్స్ అయినప్పుడు కొన్ని డౌట్స్ ఉండేవి, లైక్ మొత్తం కాన్వర్జేషన్ ఉన్నప్పుడు జనాలు చూస్తారా అని చెప్పి. బట్ మీరు ఇంకొద్దిసేపట్లో చూస్తారు. ఐ విల్ గెట్ మై ఆన్సర్స్. ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 3 years టు గెట్ దీస్ ఆన్సర్స్. బేసిక్లీ దిస్ ఈజ్ అ బిగ్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ ఫర్ మీ. అండ్ ఐ హోప్ నాకు కావాల్సిన రిజల్ట్స్ వస్తాయి అనుకుంటున్నాను. 4 episodes షూట్ చేసాము, చాలా డిలే అయింది, వాట్ ఎవర్. బట్ అప్పటికి నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్తోనే 5th episode కొంచెం గ్రాండ్గా ప్లాన్ చేసాము. థ్యాంక్స్ టు అనిల్ గారు అగైన్ ఫర్ హిస్ సపోర్ట్. నేను ఎప్పుడైతే వెళ్ళి ఇది పెద్దగా అవుతుంది అని చెప్పిన ప్రతిసారి ఆయన సరే చేద్దాంలే, ఇంకా చేద్దామని సపోర్ట్ చేశారు. కానీ ఎప్పుడు నువ్వు నాకు స్టార్టింగ్లో 5 weekends అన్నావు, ఇప్పుడేంటి ఇంకా పెద్దగా చేస్తున్నావు అని అనలేదు. సో అందుకని కొంచెం అన్కన్వెన్షనల్ ఫార్మాట్లో ఉంటుంది. టైం లెంత్ అవి అన్ని డిఫరెంట్ ఉంటాయి. బికాస్ లైక్ ఎ సెడ్ చాలా థింగ్స్ ఎక్స్పెరిమెంట్ చేశాను దీంట్లో. అట్లా అని చెప్పి మిమ్మల్ని నేనేమి ఇక్కడ గినిపిక్స్ లాగా వాడట్లేదు. యూ విల్ హ్యావ్ స్టోరీ, యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. సో యా, దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. Please enjoy again. Thank you so much for coming. Thank you Prasad garu for coming here. And so are you guys excited? Thank you Santosh.
థ్యాంక్ యూ. I promise ఇదే నా లాస్ట్ ఎంట్రీ బిఫోర్ ది యాక్చువల్ ప్రీమియర్ స్టార్టింగ్. సో హౌస్ రూల్స్ క్విక్గా. సో ఫస్ట్ 4 episodes ఎండ్ క్రెడిట్స్ వస్తాయి. సో అదే లాస్ట్ అనుకుని మీరు ప్లీజ్ వెళ్ళిపోద్దు. 4 episodes బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. ఆ ఎండ్ క్రెడిట్స్లో ఆ ఎపిసోడ్లో వర్క్ చేసిన క్యాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ వస్తాయి. సో ప్లీజ్ సపోర్ట్ దమ్. అండ్ దాని తర్వాత 10-minute బ్రేక్ ఉంటుంది. సో 10 minutes అంటే 10 minutes, IST 10 minutes కాదు. సో 5th episode స్టార్ట్ చేసేస్తాం. అసలే సంతోష్ చెప్పారు చాలా గ్రాండ్గా ఉంటుంది 5th episode అని. సో డోంట్ మిస్ ఇట్. సో దాని తర్వాత వీల్స్ హ్యావ్ క్యాస్ట్ అండ్ క్రూతో Q&A సెషన్. సో అది ఫార్మాట్ బేసిక్లీ ఈరోజు. సో వితౌట్ ఫర్దర్ అడ్యూ స్టార్ట్ చేసేద్దామా? రెడీ, లెట్స్ గో. మరణం ఏదో సాటర్డే నైట్ చక్కగా ఎంటర్టైన్ అవుదామని వస్తే ఏడిపించేస్తారు అలాగా. బట్ బిఫోర్ వీ హియర్ ఫ్రమ్ కాస్ట్ అండ్ క్రూ, కెన్ వీ ప్లీజ్ హ్యావ్ ప్రసాద్ గారు ఆన్ ద స్టేజ్ టు సే ఫ్యూ వర్డ్స్? మనకు ముఖ్యంగా 2 విషయాలు చాలా కష్టమైనటువంటి విషయాలు. ఒకటేంటంటే వంట చేసి మెప్పించటం, రెండోది సినిమా తీసి ఒప్పించటం. దానికి కారణం ఏంటంటే అదే వంట కొంతమందికి ఉప్పు ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, కారం ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, నూనె ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, స్పైసెస్ ఎక్కువ అవుతాయి, తక్కువ అవుతాయి. ఎందుకంటే మనకి విభిన్న రుచులు ఉంటాయి కాబట్టి నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. అలాగే సినిమా కూడా, ఒక సినిమా తీసామంటే దాంట్లో ఎన్ని రకాలైనటువంటి కోణాలు ఉంటాయో, మనకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో. కొంతమంది కామెడీ వెకిలిగా ఉంటుంది, కొంతమందికి రొమాన్స్ వెగటగా ఉంటుంది. రకరకాలైనటువంటి భావాలని చూపించడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. కానీ ఇక్కడ కేవలం పరిమితమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పెద్ద పెద్ద గ్రాఫిక్స్ లేకుండా అన్ని యాంగిల్స్లోనూ అన్ని కోణాల్లోనూ, ఉదాహరణకి రొమాన్స్ కానివ్వండి, సెంటిమెంట్స్ కానీ, ఇంత గొప్పగా సినిమాలు మనం తీయగలము, ప్రవాసాంధ్రులు కూడా మాకు కూడా సినిమాలు తీయడం వచ్చు అని చూపించినటువంటి అనిల్, సంతోష్, ఈ బృందం అంతటికీ మేమందరూ చెప్తున్నాం. ఇంకొక మంచి విషయం మనం అందరం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడ ధైర్యం కోల్పోకుండా, అది 5 వారాల్లో తీయవలసినటువంటి సినిమా 3 సంవత్సరాలు సాగినప్పటికీ ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్ళడం అనేది మొదటి విజయం. రెండోది ఏంటంటే, సినిమా విజయవంతం అవుతుందా పరాజయం పొందుతుందా అనే భావన లేకుండా, ఆ పరాజయాన్ని కూడా మనం తట్టుకోగలము అనేంటి మనసుతో కనుక సినిమాలు తీసినట్టు, సినిమాకి అదే పని చేసినప్పుడు కూడా మనకి జీవితంలో ఎదురుండదు. కొన్ని దెబ్బలు తగులుతాయి, తగిలినప్పుడు అనుభవాలు కొన్ని పాఠాలు నేర్పినప్పుడు మనం ముందుకు వెళ్ళడానికి, అది వృత్తిలో కానివ్వండి, ప్రవృత్తిలో కానీ, ఎక్కడైనా కానీ మన జీవితంలో ముఖ్యమైన విషయం. ఓడిపోతామనే భయం ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళలేం. అది ఆ ధైర్యంతో మన సినిమాలు తీస్తే, ముఖ్యంగా మనకు ఉన్న గొప్ప సౌకర్యం ఏంటంటే, పరదేశంలో ఉంటున్నాం కాబట్టి అన్ని జీవితాలను మనం చూసాం కాబట్టి ఇక్కడ గొప్ప సినిమాలను మనం సృష్టించగలం. ఇక్కడ ఉన్నటువంటి అనుభవాలు, ఇక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు చూడడానికి ఎక్కువ మనం, ముఖ్యంగా మన మాతృదేశంలో ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. మనం ఎక్కడో కాశ్మీర్లోకి వెళ్ళి కొన్ని కోట్ల బడ్జెట్లతో సెటిల్ వేసి మన సినిమాలు తీయవసరం. ఇక్కడే ప్రకృతికి దగ్గరైనటువంటి అందమైనటువంటి సౌకర్యాలు ఎన్నో ఉన్నాయి.
మనకున్నటువంటి సమస్యల్ని లేదా మనకున్నటువంటి అనుభవాలని చూడటానికి చాలామంది ఉత్సాహపడుతూ ఉంటారు పరదేశంలో కూడా. కాబట్టి మనకున్నటువంటి జ్ఞానాన్ని, మనకున్నటువంటి సంపదను మనం ఉపయోగించుకుని అద్భుతమైనటువంటి సినిమాలు తీసేయండి అవకాశాలు మనకున్నాయి. దీనికి నేను ఇంతకుముందే మన మిత్రులు చెప్పాను, ప్రబల్ శ్రీనివాస్తోను మన అనిల్ గారు కలిసినప్పుడు, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్లో ఉండాలి. ఏదో ఒక ఎమోషన్లో ఒక సినిమా తీసేసి ఆగిపోకుండా మనకున్నటువంటి టాలెంట్ ఎక్కడెక్కడ ఉన్నదో అంతా ట్యాప్ చేసి ఒక కేంద్రీకృతమైనటువంటి ఒక స్థానంలో మనం పెట్టగలిగినట్లయితే మన ఈ దేశంలో ఎక్కడున్నా పర్లా మనకి. ఎందుకంటే ఇప్పుడు సాంకేతిక జ్ఞానం ఎంతో పెరిగింది కాబట్టి ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనకున్నటువంటి అనుభవాలన్నీ కూడా ఒక చోట చేర్చినట్లయితే ఇటు కెమెరా కానివ్వండి, లైటింగ్ కానీ, టెక్నికల్ ఎఫెక్ట్స్ కానీ, నటీనటులు కానీ, డైరెక్షన్స్ కానీ, ప్రొడక్షన్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా చేయొచ్చు. ఇంకా పైపెచ్చు ఏంటంటే అనుభవజ్ఞమైనటువంటి సాంకేతిక నిపుణులు కానివ్వండి, లేకపోతే దర్శకులు వాళ్ళకి సహకారం కూడా మనం ఇక్కడ ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. అదే ఆ ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా ఒకరోజు కాదు ఒకరోజైనా కానీ ఆ స్థాయికి చేరుకోగలుగుతాం. దానికి ఉదాహరణ శేఖర్ కమ్ముల, ఇక్కడి నుంచి వెళ్ళిన అతనే, మనకి బాగా తెలిసినటువంటి వ్యక్తి. అట్లా ప్రవీణ్ సత్తార్ కూడా ఇక్కడ చదువుకుని ఇక్కడి నుంచి వెళ్ళాడు. కృషి జాగర్లమూడి, ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడున్నటువంటి అనుభవాలతో అక్కడికి వెళ్ళి కొన్ని దెబ్బలు తగిలినప్పటికీ కష్టపడి సినిమాలు చేస్తూ ఆ వృత్తిలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్నారు. కాబట్టి అదే బాటలో ఇక్కడ ఈ బృందం అంతా కూడా పనిచేసి మంచి అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి కావాల్సిన సహాయ సహకారాలు మనం అంతా అందించాలని మిమ్మల్ని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్. Thank you very much. Okay, now we would like to request the cast of Maranam to speak a few words. Atavaipu nuncha first. My experience with Maranam was very great, and it changed my perspective of looking at people. Like I used to be the guy who goes on the Friday party, so this one changed my perspective of looking at individual persons. At the end, everybody has their own life. That's what I learned from this character that I played. Thank you, Santosh. Thank you all. Thank you so much. It's really overwhelming. Chala baga teesa Santosh. Very. Congratulations. Really well. You all did fabulous. I'm so happy to share the screen with you all. Extremely good talent here. And claps kottach. They do deserve it along with me. No. Just really, it is wonderful experience. I know we did it over a night, right? So, perfectionist. Amir Khan tarata atane. Utge aaredallo. Thank you so much for the opportunity. Thank you very much for the opportunity. After party ekkada? Repoduna. Thank you so much, మీ అందరికి వచ్చినందుకు, and thank you Santosh. This is my first short film, and thank you for this. Story నాతో స్టార్ట్ అయ్యి నాతో ఎండ్ అయింది.
Good evening, everyone. First of all, thank you, Santosh, and thank you, Anil, for giving us this opportunity and trusting in us. And thank you, audience, because it will not be successful without all this wonderful audience. I hope you all enjoyed the show as much as I did, because honestly, nobody knew the story. I just knew my episode story, so it was all new to me as well. And there were several moments where I felt the actual like a scene growing on me, and this is especially special. I'll keep it very short because my acting inspiration is my dad, and my dad is in the audience. He's watching us. So, can you stand up, Dad? Thank you. And he's here. And I hope. I'm pretty sure I'm going to get some criticism when I go back. But Auntie is in Jamaica, so. And I'm a proud dad today because I saw my son acting. And I would like to say I have a proud wife here, but I think she wants to be called a proud mom instead of proud wife. So obviously, but again, thank you so much. You have been great audience, and thank you so much for this opportunity. Thank you. Hello everyone, my name is Sohna Tuba. Thank you all for being here, for watching our show called Maranam. It was a very delightful experience because of how well we all performed, and I actually also got inspiration from my dad for acting. And I just and also this short film, or shall I say series, is very happy to me because I never got to be in one with my dad. So it's very special. Thank you. This is Rakesh, by the way. Thanks a lot, you all, for coming down on a Saturday evening and spending a few hours with us. We appreciate it. And I mean, all of us have been a little part of the big series, and none of us know the complete story. And it was exhilarating, and I hope you had the same experience. And thank you again for showing up. My name is Sir Isha. I played the Isha role, and what do I say about my character? Na matalto kaadu, matal majjalo unna maunanto. No, oh my God, this was such a great experience. Santosh, I don't know, like you did such an amazing job. This is crazy. It's not what I was expecting at all. I do want to say though that watching myself on screen for the first time was so good, but this is not the first time that I saw myself on screen. This is the second time. Exactly 4 years ago this week, for my birthday, my husband rented out a theater for me for my birthday and put together a bunch of my small short videos that never came out, and he said, it's out now, like use this as your inspiration, and don't forget what you're doing, keep doing it because you're so good at it. And I took that to heart, and I can't believe this is how I'm seeing it, and I have Santosh to thank for that, and Anil Modigaru, thank you so much. You guys saw Ravi's command in his language, so I was like shaking going to this thing, like ఏమంటాడో ఎలా అంటాడో నేను ఎలా అనాలి తనకి ఎలా రెస్పాండ్ అవ్వాలి, but me response was the best out of everything. So thank you so much for this opportunity. Really appreciate it. And it was so fantastic working with Neha and Rakesh on the same episode too. So. Thank you for the love, everybody. I mean, as artists and a film team, we do what we do for this kind of love, so we love seeing it.
And to talk about the movie, I mean, we spent, or the series, we spent a few like weekends spanning through like spring, summer, and it went into like winter. And those scenes that, you know, where I'm crying and Ravi's crying and we're pretending like he's pretending to die and everything, like that was done in the middle of like winter in Texas, in a cold town down south. So, I mean, it took a lot of hard work, and to say that, it's not an understatement when I say that this is one of the most like passionate sets I've seen. Like everybody, you know, they come with their day jobs. Like I was working another day job when I was filming this, so Friday night, Saturday night, we would do it. And I think that's especially inspiring to see. Like, you know, it's one thing to be full-time in it and do it, and you have your full focus and attention. It's one thing to bring all these emotions and get in that mood. Like the day that Ravi had to cry in the car, I know that the entire day, like we were all just talking nice, like, you know, all of that every day. But that day, like, he didn't say a word to me. I'm like, what's going on, what's going on? But I knew, you know, as soon as he did that scene that he did that. And even for my character, I think it was, this was one of the characters that I played with such ease. And I could see that today, even though I didn't feel it in the moment. But I saw that today, and it takes a good team, good co-actors, and a good director to bring that out of someone. So thank you, and yeah, just had a great experience, and thank you guys for showing up. Hello everyone. It's really amazing feeling. Thanks a lot for everyone. Andro Saturday వదిలేసుకుని మరీ వచ్చి మమ్మల్ని భరించారు ఎంతసేపు. Thanks a lot, and special thanks to Santosh as well. 3 years back యాక్చువల్లీ ఈ స్టోరీ అంత నరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ మాతోనే పడింది ఇది. ఆ తర్వాత ఎంత పెద్దది అవుతుందని మాకు తెలియదు. చాలా మినీ బాహుబలి లాగా మనోడు 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశాడు. అండ్ బై ద వే అన్నిసార్లు కాల్ చేసి సతాయిస్తుంది నేనే, మహేష్. చాలా మంది క్వశ్చన్ వచ్చి ఉంటుంది, ఎవరో మహేష్ ఎందుకు అలా చేస్తున్నాడని, నేనే అది. సో చాలా నేర్చుకున్నాను. అండ్ యాక్చువల్లీ ఈ చాలా షార్ట్ ఫిల్మ్స్ చేస్తాం, కానీ ఇది కొంచెం స్పెషల్. ఎందుకంటే ఆ డైలాగ్స్ కానీ ఆ ఫాదర్ సెంటిమెంట్ కానీ చాలా మందికి అబ్బాయిలు కనెక్ట్ అయి ఉంటుంది. నేనైతే యాక్ట్ చేయలేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ నా రియల్ లైఫ్లో ఏం జరుగుతుందో అదే జరిగింది అక్కడ, అదే అక్కడ ఎమోట్ చేసాము. I think I'm so happy that I got that directed. Thank you so much. Break up guys, father. నిశ్శబ్దం. అందరికీ నమస్కారం. యాక్చువల్లీ చాలా మాట్లాడాలి కానీ అంత టైం లేదు. 3 ఏళ్ల క్రితం ఒక ఆయన, సంతోష్ అనే ఆయన మెసేజ్ పెట్టాడు, ఏమంటే మిమ్మల్ని కలవాలి అని. ఎందుకు కలవాలంటున్నా అంటే, కలిసామండి రెస్టారెంట్లో. అంటే జనరలీ స్కోర్ చేయమని అడుగుతారు నన్ను. సో హీ సెడ్, నేను మీ వర్క్ చూశానండి, రాహుల్తో పనిచేశారు, శ్రీకర్తో చేశారు, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. ఐ సెడ్ ఎస్ ఐ డూ ద స్కోర్. స్కోర్ కాదండి, ఒక రోల్ వేయాలని. రోల్ అంటే ఓకే, రోల్ ఏం రోల్ బాబు అని అడిగా. అంటే మర్డర్ రోల్ అండి అన్నాడు. మర్డర్లాగా కనిపిస్తున్నట్టే నీకు అది అన్నాడు. కాదండి, సరే బాగానే ఉంది, మర్డరర్ వెరైటీగా ఉంది, ఎవరిని మర్డర్ చేయాలి బాబు అని. అంటే పెళ్ళాన్ని మర్డర్ చేయాలని. నౌ వీఆర్ టాకింగ్ అన్నారు. అట్లా మొదలైంది మా ఫ్రెండ్షిప్. ఇట్స్ అన్ అమేజింగ్ జర్నీ. చాలా కష్టపడి తీశాడు. ఐ హావ్ సీన్ ఆల్ ద ఎఫర్ట్స్. కానీ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, నెక్స్ట్ టైం తీసినప్పుడు పిలిస్తే మాత్రం అన్నిసార్లు కింద పడేయద్దని చెప్తున్నా. ఆ పడేసేది 6 టేకులు వేసాడు. ఇది బాగాలేదండి, పడలేదు, బాగా పడలేదండి, ఇంకెన్నిసార్లు పడమంటావయ్యా అని బతిమాలి. వదిలేశాడు. గ్రేట్ జాబ్. నేను ఐ వాంట్ టు ఎండ్ మై థింగ్ విత్ ఎ బ్యూటిఫుల్ కోట్ విచ్ ఐ రెడ్, విచ్ ఐ రియలీ లైక్. కుచ్ కిए बिना जय जयकार नहीं होती, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. In lines with what Prasad Garu said, thank you for coming sir and all the kind words. We have to make the efforts and God is there, God will take care of us, and I'm so happy we all made the effort and very happy to be part of this talented team who did this. Also chala mandi made this happen. Me andaram only kanvistunam. All the people, Vihari and the crew, the color correction చేసిన వాళ్ళు, amazing work. Just the shots they took, the accident shots, అవన్నీ మెయింటైన్ చేసింది కాదు, వాళ్ళకి తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి, ఎడిటింగ్ అండ్ ఆల్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ అనిల్ గారు, థ్యాంక్ యూ, గ్రేట్ వర్క్. Thank you everyone for coming on a Saturday.
And Santosh, thank you very much for making the producer cry, then the artist cry, then the audience cry. I'm very happy to be part of the team. Thanks Anil Garu and thanks Santosh. Hope you all enjoyed. Hope we give you more content like this. ఓకే హలో, నా పేరు అయ్యప్ప కుంజేటి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఒక మనిషి బలంగా ఉండి చూపించాలంటే ఒక పిడికిలు కావాలి. ఆ పిడికిలకి 5,000 ఉంటాయి. ఆ 5,000 నా ఫ్రెండ్స్ అక్కడ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఓవర్. సీరియస్ నోట్, ఇంకో హ్యాండ్ ఉంది కదా. So thank you for all of you for coming and making this event successful. And Santosh reached out అయినప్పుడు actually Sanjay Anna was the one who introduced me to Santosh to get this role. Audition చేసాము. So it was an amazing experience for me to get involved with the project. So I learned a lot as well as enjoyed a lot the whole experience. ఇప్పుడు స్క్రీన్ మీద చూసాను. నేను ఇంతకుముందు చూడటానికి అవకాశం రాలేదు, ఇప్పుడు చూసాను. సో నా యాక్టింగ్తో పాటు అందరిది చూసాను. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఓవరాల్ ద ప్రోడక్ట్ ఐ హావ్ సీన్, ఐఎమ్ రియలీ సాటిస్ఫైడ్ విత్ ఇట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సంతోష్ అండ్ అనిల్ గారు. అండ్ యా, నేను ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. జస్ట్ ఫాలో మై వర్క్. హలో అండి, నమస్కారం. సారీ, సెంటర్ వెతుకుతుందా. థ్యాంక్ యూ సో మచ్ అందరూ వచ్చినందుకు. టికెట్ లింక్ ఎప్పుడైతే బయట పెట్టామో అప్పటి నుంచి we were thinking will anyone purchase a ticket, because we just came off of Bhumi's premiere literally 30 days back, and we were thinking will anyone purchase a ticket. That was the first thing. But thank you cast and crew and everyone who promoted this and made everyone sit in their seats. Thank you so much for coming down. Thank you for watching our work. That was the only thing, only goal is to make work and make you watch our work. That's it. So we are very happy that we reached our goal. So thank you so much, and waiting to make more projects and entertain you guys more. Thank you so much. Yeah, again, there is a lot to say about Santosh. So yeah, I cannot like say it in one line, but yeah. YouTube live. Oh, the Instagram live. Yeah. We keep talking a lot on Instagram. So in case you guys want to like watch it, go and watch it. But thank you Santosh for take me to the team. And I wanted to like explore some really long content and wanted to like just vent out a lot of emotions. So Santosh came out with the right script at the right time, and I was like, okay, let's do it, buddy. Thank you Santosh for giving me this chance. Thank you Anil Garu. I heard that Anil Garu recommended me, so thank you sir. Alright guys, you have a great night. Thank you so much. ఓకే, సిట్ వస్తున్నాను. ఇక్కడికి వస్తే ప్లీజ్ మీరు కూడా. ఓకే, ఐ కీప్ ఇట్ షార్ట్. బట్ అనిల్ గారు థ్యాంక్ యూ. ఆంటాలజీ దింపుతున్నారు అసలు నాన్ స్టాప్. బట్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ప్రీమియర్. ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ క్యాస్ట్ అయితే దుమ్ము లేపేశారు. మేము 5th ఎపిసోడ్ ఒక్కదానికి పనిచేసాం, కానీ 1, 2, 3, 4 మొబైల్ స్క్రీన్లో చూసి డైరెక్ట్ ఇక్కడ చూస్తే చాలా ఉంది లోపల. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నిసార్లు రమ్మన్నా, వానున్నా, ఎండున్నా కామ్ వచ్చారు, మమ్మల్ని కామ్గా పని చేసుకొని ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సంతోష్ ఇంకేం చెప్పారు, మేము పొద్దున్న లేస్తే అందరు చెప్తున్నారు, మరి నేను కూడా చెప్తే బాగోదు. బట్ పొద్దున్న లేసే మాడుకుంటూ ఉంటాం నేను, సంతోష్ అండ్ రవి. ఈ ప్రాజెక్ట్తో ఒక గుడ్ థింగ్ ఏం జరిగిందంటే, ఐ మీన్ అగైన్ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కీపింగ్ దట్ అసైడ్, ఒక 2 బెస్ట్ ఫ్రెండ్స్ దొరికారు నాకు. ఎందుకో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పని చేయట్లేదు అనమాట. పొద్దున్న నుంచి వాట్సాప్లో సినిమాలు, మరణం ఇదే. సో యా, థ్యాంక్ యూ సంతోష్. ఒక చిన్న ఫోన్ కాల్ చేశాడు 5th ఎపిసోడ్ ఆల్రెడీ డ్రైవ్లో ఉండి, భయ్యా డాలస్ వెళ్తున్నా వస్తావా అంటే, ఎందుకో వస్తా అన్నాను. ఇంకా అంతే అతుక్కుపోయాను అక్కడికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. అండ్
ఒక చిన్న రిక్వెస్ట్, ఫిల్మ్ మేకర్స్ అందరికీ, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ఫిల్మ్ చూశారు, బాగా షేర్ చేశారు, థ్యాంక్ యూ. బట్ ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత, వెబ్లో వచ్చిన తర్వాత మేబీ వన్ మోర్ టైం మీరు ఒకసారి చూస్తే చాలా మనోడు సబ్ప్లాట్స్ పెట్టాడు, డైలాగ్స్ అవన్నీ మేబీ రిజిస్టర్ అవుతాయి ఇంకొకసారి ఇన్ అన్ అదర్ వే. సో ఐ ఆస్క్ ఫర్ యూ టు సీ వన్ మోర్ టైమ్ ఇఫ్ పాసిబుల్. వన్ లాస్ట్ టైం అని పాట ఉంది కదా, బట్ దిస్ ఇస్ నాట్ వన్ లాస్ట్ టైం. సినిమాలు వస్తూనే ఉంటాయి. సో కీప్ ఎంకరేజింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ నా కాంట్రిబ్యూషన్ ఏం లేదు ఈ సినిమాలో. నేను ఒక 2 nights షూట్ చేశాను, లైక్ హెల్ప్ చేశాను సంతోష్కి. బట్ అగైన్ సంతోష్ ఈ ప్రాసెస్లో లైక్ లాస్ట్ 1.5 years నుంచి, యాక్చువల్లీ తనని నేను 3 years బ్యాక్ తన పేరు 3 years నుంచి వింటున్నాను, బట్ లాస్ట్ ఇయరే నేను యాక్చువల్లీ మెట్ హిమ్ ఇన్ పర్సన్. ఐ స్టిల్ రిమెంబర్, నేను అనిల్ గారి దగ్గరికి స్క్రిప్ట్ నరేషన్కి వచ్చాను ఒకసారి టు పిచ్ వన్ ఆఫ్ మై ప్రాజెక్ట్. అప్పటి నుంచే అనిల్ గారు యూస్ టు టెల్ మీ అబౌట్ సంతోష్. ఎవరి సంతోష్ అనుకుంటూ ఉన్నా, లైక్ హీస్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ వన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ లాస్ట్ 3 years. సో వన్స్ తను పరిచయం అయ్యాక ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ డైరెక్టర్స్ ఐవ్ మెట్. లైక్ హీస్ సూపర్ కూల్. అంటే నేను స్పెండ్ చేసిన 2 daysకే లైక్ 2 nights or 3 nights వాట్ ఎవర్ ఆన్ సెట్, చాలా లైక్ ద స్ట్రెస్ దట్ హీ హాస్ గాన్ త్రూ, ఐ మీన్ తనకంటే ఎక్కువ అక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ ఉంది. లైక్ ద స్ట్రెస్ కానీ, లైక్ అవుతుందా లేదా లేట్ నైట్స్ షూట్ చేయడం. బట్ ఐ థింక్ సంతోష్ లైక్ చాలా కామ్గా, ఐ థింక్ కామ్గా అలా ఉన్నాడు కాబట్టి హీ కెప్ట్ ఎవ్రీథింగ్ హిమ్సెల్ఫ్ ఈ ప్రాసెస్ అంతా, బికాజ్ ఇట్ వాజ్ దిస్ పర్సనల్ ప్రాజెక్ట్. చాలా పేషెన్స్తో కంప్లీట్ చేసాడు ఇది. సో యూ సా ద హార్డ్ వర్క్ అండ్ ఆల్సో హౌ అమేజింగ్ ది యాక్టర్స్ వర్క్. సో ఐ థింక్ దాట్స్ వన్ క్వాలిటీ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ సంతోష్ బీయింగ్ ఎ డైరెక్టర్, బికాజ్ ఐ థింక్ తన ప్లేస్లో నేను ఉంటే అసలు ప్రాజెక్ట్ ఎప్పుడో సెట్ చేశాను. అసలు ఏంటన్నా ఇన్నే చేయలేదు అన్న, చేశాను కదా ఈయన పాత కక్షలు ఆయన మర్చిపోడండి. బట్ ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు సంతోష్, ఇంకా లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేట్ విత్ హిమ్. ఇంకా చాలా అమేజింగ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి తన దగ్గర. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ ఇట్ అండ్ లైక్ హీ హాస్ అ లాంగ్ ఫ్యూచర్ టు గో. థ్యాంక్ యూ. బేసిక్గా నేను ఒక మూల కూర్చుంటే ఇగో ఈ ఎదవాళ్ళందరినీ బట్ సేమ్ ఇందాక హృదయ అన్న చెప్పినట్టు, ఈవెన్ నేను కూడా ఒక డే అలా సంతోష్కి హెల్ప్ చేశాను అనమాట. సో ఒక 1 week ట్రావెల్ చేశాను. ఐ నో ఇట్స్ అ వెరీ బిగ్ ఆంథాలజీ సిరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాం, ఎందుకంటే యూ గేవ్ అస్ ద హోప్, రైట్? లాస్ట్ టైం భూమి అప్పుడు కూడా యూ ఆల్ కేమ్ అప్ అండ్ మొత్తం ఆడిటోరియం ఫిల్ చేశారు. సో ఇట్స్ ఓవర్వెల్మింగ్ యాక్చువల్లీ, ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసినందుకు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి అండ్ దెన్ సంతోష్కి. బేసిక్గా అంటే ఒక టైంలో నాకు తెలిసి ఇది 2 years బ్యాక్ అనుకుంటే ఈ కన్వర్సేషన్ జరిగింది. లైక్ మేము చాలా రోజు నుంచి చేస్తున్నాము, ఇది లాస్ట్ ఎపిసోడ్ ఉంది అని చెప్పి అప్పుడు మాట్లాడుండే. అండ్ దెన్ ఐ థింక్ నేను ఒక 1 week ట్రావెల్ చేశాను అండ్ 1 day షూట్లో హెల్ప్ చేశాను. But I know Santosh is like so stressful right now, but I think with the response, I think he is better now. And same with Anilana. So I spoke to both of them, lovely people. So either bar stress lo unde, I think with the response, you guys did a good job. And ekku cheppadaniki em ledhu, but Santosh, thanks for the opportunity. Thank you audience. First of all, thanks a lot. Everyone, యాక్చువల్లీ అప్పటి నుంచి ఆలోచిస్తున్నా అక్కడ కూర్చొని ఏం మాట్లాడాలని. జెన్యున్గా అసలు ఏం మాట్లాడాలని లేదు, ఎందుకంటే నేను చెప్పాను ఇందాక, చాలా జెన్యున్గా తీశాను మొత్తం ప్రాజెక్ట్ అంతా. అంటే ఎక్కడ చీట్ చేసి ఫాస్ట్గా అయిపోకూడదు అని కాకుండా, నాకు నిజంగా ఒక లైక్ సంథింగ్ నేను చేసిన ప్రాజెక్ట్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో అందుకే వీళ్ళందరూ అంటున్నారు చాలా పర్ఫెక్షన్ అది చేశారని చెప్పి. బేసిక్గా నేను ఏంటంటే అక్కడ నేను కాంప్రమైజ్ అయితే నాతో నేను కాంప్రమైజ్ అయినట్టు అని చెప్పి
బికాజ్ నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలంటే నాకు నేను చీట్ చేసుకుంటే అవ్వదు. అందుకే ఈ ప్రాజెక్ట్ ఎలా అయినా ఫినిష్ చేయాలని ఇట్ వాస్ సూపర్ ఇంపార్టెంట్ టు మీ. అది పక్కన పెడితే చాలా 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 స్టోరీస్ ఉన్నాయి చెప్పుకోవడానికి. అసలు మీకు టైం సరిపోదు, మీరు అందరు ఇక్కడే ముసలోళ్ళు అయిపోతారు, అన్ని స్టోరీస్ ఉన్నాయి. బట్ నేను 3 years బ్యాక్ బ్రయాన్ నుంచి వచ్చాను ఇక్కడికి, డాలస్ నుంచి 3 hours బ్రయాన్, చిన్న టౌన్ అది. అప్పటి నుంచి వచ్చినప్పుడు అక్కడ నేను ఒక్కడనే అనమాట, నేను ఒక్కడనే ఒక కార్ వేసుకొని డాలస్కి వచ్చాను 3 years బ్యాక్. ఈరోజు నా వెనకాల ఇంతమంది నించున్నారంటే ఇట్స్ మై ఫ్యామిలీ. వాళ్ళు నాతో షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్సెస్ కానీ, నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, ఐ ఫీల్ యాజ్ ప్రౌడ్ యాజ్ దిస్ ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్. వీళ్ళందరినీ కలిసినందుకు ఎవ్రీబడి ఈజ్ రియలీ వండర్ఫుల్. లైక్ ఐ సెడ్, చాలా చాలా పేషెంట్ ఉండే, చాలా చాలా కష్టపెట్టాను, టార్చర్ పెట్టాను. కొంతమందికి ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి కూడా వెళ్ళారు ఆవిడ పాపం ఏడవలేక. ఇంకా నేను ఏడవలేను, నా వల్ల కాదు, నన్ను వదిలే, నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నా కానీ కూర్చోబెట్టి ఏడిపించాం మళ్ళీ. సో ఆ రెస్పాన్స్ కనిపించింది, యూనో. సో నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఐ నో మీరందరూ ఇక్కడ చాలా లేట్ అయిపోయింది, ఇంతసేపు ఉండి చూసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ప్లీజ్ వీళ్ళందరికీ జస్ట్ ఒక చిన్న లైన్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అది పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు. లైక్ ఐ సెడ్, లైక్ ప్రసాద్ గారు అన్నట్టు మా ఎఫర్ట్ మేము పెట్టాము. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చకపోయినా నచ్చినా ప్లీజ్ ఒక చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఇచ్చిన QR కోడ్లో కానీ ఎలాగైనా, లేదంటే వాళ్ళందరి ప్రొఫైల్స్ నేను ప్రతి చోట మెన్షన్ చేశాను. వాళ్ళకి మెసేజ్ చేసి ఒక్క చిన్న మెసేజ్, మీరు బాగా చేశారు, మీరు ఇక్కడ ఇంప్రూవ్ అవ్వండి అని చెప్తే దట్స్ ఆల్ దే వాంట్ ఫ్రమ్ దిస్. అండ్ నేను డాలస్కి వచ్చినప్పుడు నాకు తెలియదు ఇంత పెద్ద టాలెంట్ పూల్ ఉందని ఇక్కడికి. సో ఎవరైనా ఫిల్మ్ మేకర్స్ ఇక్కడ ఉన్నట్టయితే ప్లీజ్ వీళ్ళందరినీ చూడండి, చాలా చాలా మంచి టాలెంట్ ఇదంతా. నాకు అసలు తెలియదు ఇంత పెద్ద టాలెంట్ ఉందని ఇక్కడ. సో నా సైడ్ నుంచి ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే చూడండి, పాపం గుర్తించండి, లేదంటే శిక్షించండి. కానీ సో అందరితో ఒక్కొక్క స్టోరీ ఉంది. బట్ రియలీ థ్యాంక్ఫుల్ అండి, చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ అందరికంటే చాలా పెద్ద థ్యాంక్స్ అనిల్ గారికి. పాపం భరించారు ఇన్ని డేస్. ఆయన ఇంకో ప్రొడక్షన్ హౌస్ నుంచి కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు తీశారు. పాపం ఇంకా లైఫ్లో పైకి వెళ్ళారు. నేనేమో ఆయనకు ఫోన్ చేసి అవుతుందండి, అవుతుంది, ఎడిటింగ్ అవుతుంది, కలర్ డిఏ అవుతుంది అని. ఇంకా పాపం ఆయన కూడా ఎప్పుడైతే లాస్ట్ ప్రాజెక్ట్ చూసి మొత్తం అయిపోయాక చూసి ఒకరోజు ఫోన్ చేసి నాకు బాగా నచ్చింది అని అన్నారో అప్పుడు నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. ఓకే, ఇన్ని రోజులు పెట్టిన డబ్బులు బొక్క కాదని చెప్పి ఫీల్ అయ్యాడని చెప్పి అనుకున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. I hope ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. One thing I want to say about Santosh is I've done movies and short films, but this guy is a single man army. He was the cameraman, he was the director, he was the acting, nerpidaniki, art, light, everything in one night, one episode, single man. So I really appreciate what he has done. ఆ గ్రిమ్తోనే తీసుకున్నా అసలు మొత్తం ఆయన చేస్తాడని కాబట్టి. బట్ 1 minute తీసుకుంటా మాట్లాడటానికి. నేను సంతోష్ వచ్చి చెప్పినప్పుడు 3 years బ్యాక్ ఈ ప్రాజెక్ట్ ఉందని చెప్పి ఆల్ ఐ గేవ్ హిమ్ ఈస్ ఎ కెమెరా, ఎ గింబల్ అండ్ ఎ స్మాల్ లైట్. ఐ థింక్ దట్స్ ఇట్. మొత్తం నువ్వే చూసుకోవాలన్నా. అయితే మనోడు హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్. ఐ నో హిస్ వర్క్. ఐ మీన్ హీ ఈస్ ఆల్సో ఎ DP, సో ఐ నో దట్ ఆల్ థింగ్స్. అండ్ వీ హ్యావ్ అవర్ టీమ్ దట్ టైమ్. సో మంజు సెట్ షో ఉన్నారు, సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి స్టార్ట్ చేసాము. స్టార్ట్ అయింది, 2 షూట్స్ అయిపోయినాయి. దాని తర్వాత బ్రేక్స్ వచ్చినాయి, మల్టిపుల్ బ్రేక్స్ వచ్చినాయి. తర్వాత మనోడు కోవిడ్ అన్నా అన్నాడు. సరే కోవిడ్ అయిపోయింది అంటే పెళ్ళి అన్నా అన్నాడు, పెళ్లి చేసుకున్నాడు. మధ్యలో ఇండియా కూడా వెళ్ళి ఏదో వేరే ప్రాజెక్ట్ కూడా చేసి వచ్చాడు. సరే ఇంక అవ్వదు అనుకున్నా, డిసైడ్ అయిపోయి ఇంక అవ్వదని చెప్పి. బట్ మనీ ఏమీ ఖర్చు అవ్వలేదు, టు బి ఆనెస్ట్ చెప్తున్నా. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐ షుడ్ అప్రిషియేట్ ఎవ్రీ వన్ హియర్. వి డిడ్ంట్ పెయిడ్ ఎనీవన్, ఎవ్రీ వన్ కేమ్ వాలంటీర్లీ.
ఇంక్లూడింగ్ ద క్రూ. అట్లా ఏమి తీసుకోకుండానే ఇంత బాగా పర్ఫామ్ చేశారంటే తీసుకుంటే ఇంకెట్లా వేస్తారు. Yeah, Uber stories will give that opportunity as well. But coming back, so yeah, everyone. So moments ఎలా ఉండేవంటే he was like everyone said, he's very perfectionist. అంటే చించి పారేస్తాడు ఉంటాడు, నలిపేస్తాడు మనుషుల్ని. అంటే యాక్టర్స్నే కాదు, క్రూని కూడా, డీపీని కూడా. నేను కొన్ని షార్ట్స్ తీసాను. నేను తీసినప్పుడు మనోడు ఈ యాంగిల్ అయిపోయింది, ఇంకో యాంగిల్ కూడా కొన్నాడు. బస్ నువ్వు ఎడిటింగ్లో కట్ చేసుకో, ఎందుకు ఇన్ని యాంగిల్ అది అంటే, లేదు సైడ్ కూడా అది అన్నాడు. సరే ఇట్లా కాదని చెప్పి 2 కెమెరాలు పెట్టా, అటు యాంగిల్ ఇటు యాంగిల్ కవర్ చేద్దాం అని చెప్పి. అయినా సరే ఈ యాంగిల్ మళ్ళీ చూపిస్తుంటాడు. వామ్మో అనుకోని రాలేదు అది. అది తర్వాత అదే పీకాక్ రెస్టారెంట్లో కూడా అంతే. సో ఇట్ వాజ్ లైక్, ఐ మీన్ హీఈస్ ఏ పర్ఫెక్షనిస్ట్. హీ హ్యాస్ ఎ విజన్ ఇన్ మైండ్, ఇట్లా ఉండాలనుకున్నాడు. అండ్ దట్ ఈస్ ద అవుట్కమ్ దట్ వీ హ్యాడ్ టు. ఇది ఫస్ట్ కాపీ చూడంగానే ఐ లిటరల్లీ క్రైడ్. ఓకే, అది 5th ఎపిసోడ్ అయిపోయిందో లేదో కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. వెంటనే కాల్ చేసి నచ్చింది భయ్యా, చలో లెట్స్ గో ఫర్ ప్రీమియర్ అన్నాం. సో ఇది అన్నాను అంటే ఇది హెవీ హార్టెడ్ కంటెంట్ ఇది. సో లెట్స్ హ్యావ్ రైట్ పీపుల్ అండ్ రైట్ పీపుల్ టాక్ అబౌట్ దీస్ థింగ్స్ అని చెప్పి కూడా చెప్పాను. బట్ యా, హీ హాస్ డన్ ఎక్సలెంట్ జాబ్ అండ్ దెర్ ఆర్ సో మెనీ అదర్ స్క్రిప్ట్స్ వెయిటింగ్ ఫ్రమ్ హిస్ సైడ్. Definitely we'll work together again and again, Santosh. Thanks a lot. Thank you all for coming, and it's already late, I know, but thanks again. Yeah, so మనకు ఇంకా 25 minutes ఉంది for Q&A session. So I'm sure like in the 5 episodes, so you might have some questions for the amazing cast and crew. Actually, in the script it was there. The entire shot to shot was there in the script. When I wrote the script, I wrote exactly 60 shots for the climax, and those are the exact 60 shots that we shot and edited. So when I wrote the script, I had the entire thing in my mind. Gotcha. Yeah. And from a director, another director, great job, man. I don't have a question, but I do have a comment. ఈ సినిమాకి మరణం లేదు. That's it. Hi friends. అడగండి పర్లేదు. యాక్చువల్లీ వింటున్నా ఉన్నాను అన్ని. చెప్పండి. డైరెక్టర్ గారు 5 స్టోరీలు మీరే తీసారా? అవునండి, నేనే తీసాను. చూశారు కదా, ఒక 2000. థ్యాంక్ యూ చెప్పాలి సార్. థ్యాంక్ యూ. ఒక 2500 సార్లు పేరు వచ్చింటుంది, సంతోష్ వేమ్లా అని. యాక్చువల్లీ అది తీసేస్తే ఒక 1 hour సినిమా అక్కడే ఎగిరిపోతుంది, నా పేరు తీసేస్తే. సార్ నెక్స్ట్ టైం ఆర్టిస్టులకి మనీ అరేంజ్ చేయండి, ఎవరైనా ప్రొడ్యూసర్ ఆడియన్స్కి ఒక కాఫీ సమోసా కూడా అరేంజ్ చేస్తాం. జస్ట్ టికెట్ ప్రైస్ పెంచుతాం అంతే. సో అది కరెక్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇంతకుముందు ప్రీమియర్కి అలాగే పెట్టాము, దీనికి కావాలనే పెట్టలేదు ఫ్రాంక్లీ చెప్పాలంటే. ఎందుకంటే అంటే లాస్ట్ టైం అంటే కదా అంటే ఇది సీరియస్ కంటెంట్ కదా, అది చూస్తున్నప్పుడు పక్కన సమోసా తింటూ కూలింగ్ తాగుతూ అది ప్లానింగ్ అంతే. నేను కాదండి, పివి భూషణ్ గారు అని చెప్పి ఇండియాలో నుంచి చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ యాక్చువల్లీ మీరు అడిగారు కాబట్టి నేను ఒక చిన్న థింగ్ చెప్పాలి. ఇండియాలో నా క్రూ ఉన్నారు, వాళ్ళు పాపం ఇక్కడ రాలేకపోయారు. దే ఆర్ రియలీ మిస్సింగ్ అవుట్ ది ఈవెంట్. ఎస్పెషలీ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ద మ్యూజిక్ డైరెక్టర్ విహారీ. సో నేను ఎంత కష్టపడ్డానో అంతే స్ట్రెస్ తీసుకొని ఇండియాలో కష్టపడ్డాడు. ఆబ్వియస్లీ డే టైం నైట్ టైం కాబట్టి ఆ కోఆర్డినేషన్ అంతా కష్టమైంది. ఈవెన్ లాస్ట్ ఎస్టర్డే దాకా వి వర్ వర్కింగ్ ఆన్ ది ఆడియో ఫర్ ది 5th ఎపిసోడ్. సో ప్లీజ్ మీకు ఇంకా కొంచెం ఎనర్జీ ఉంటే ఒక్కసారి నా కోసం తన క్లాప్స్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. అండ్ తను కాకుండా ఇంకొక అబ్బాయి ఉన్నాడు నిజాముద్దీన్ అని, తను కూడా నాకు హెల్ప్ చేశాడు రైటింగ్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ థింక్ మై ఎడిటర్ వికాస్ కృష్ణ, నేను ఎడిట్ చేశాను, తను ఎడిట్ చేశారు. సో వీళ్ళందరూ ఇండియాలో ఉన్నారు, బట్ దే ఆర్ రియలీ పోస్టర్స్ ఆయన ఇక్కడే ఉన్నాడు యూఎస్లో, సందీప్ బెడదల.
మీరు ఒకవేళ ఆన్లైన్లో ఫాలో అయినట్టయితే యూ కెన్ సీ నేను కొంచెం ఫోటో పోస్టర్స్ కాకుండా ఇలిస్ట్రేషన్ పోస్టర్స్కి వెళ్ళాను ఈసారి. ద ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సందీప్. ఈజ్ అ రియలీ గుడ్ ఆర్టిస్ట్. సో తనకు కూడా ఒకసారి థ్యాంక్స్. We just noticed that there is another guest over here. I think Prince, who is the actor from the American Dreams. Prince, can you please come here? Thanks for coming, Prince. Few words. Thank you for inviting me. That was a surprise. Well-made film. I can understand with your limited resources, buddy. I understand the pain because we shot for a similar kind of a film with a limited crew. ఇంత చిన్న క్రూ కాకపోయి ఉండొచ్చు, వన్ మ్యాన్ షో అయితే చేయలేదు. బట్ డెఫినెట్లీ ఎస్, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రామిస్. అండ్ క్వశ్చన్స్ అన్నప్పుడు ఐ థాట్ అక్కడ వరకు మైక్ పాస్ చేయడం ఎందుకు అడగాలని ఉంది. బట్ యా, సో one thing I wanted to ask you is, have you ever thought about mixing all the stories, like story 1, 2, 3, 4, and making a combined screenplay out of it? Was that an idea ever, or? యా సారీ, ఇక్కడ రెడ్ లైట్ ఉంది అందుకని డౌట్ వచ్చింది. యా బ్రో, అంటే యాక్చువల్లీ కంబైన్ చేసాము. బట్ అట్ వన్ పాయింట్ ఆల్మోస్ట్ 2 hours వస్తుంది, వై డోంట్ జస్ట్ ఐ మిక్స్ ఎవ్రీథింగ్ అండ్ మేక్ ఇట్ ఎ మూవీ అని ఫీల్ అయ్యాను. బట్ ఐ వాంటెడ్ దట్ ఇండివిజువాలిటీ టు ఈచ్ ఎపిసోడ్ బికాజ్ చాలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఇఫ్ ఐఎమ్ మిక్సింగ్ దెమ్ టుగెదర్ ఐ ఫెల్ట్ లైక్ ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వదని చెప్పి. సో ఐ గేవ్ దెమ్ స్పేస్, ఐ గేవ్ దెమ్ టైమ్, ఐ గేవ్ దెమ్ దర్ ఓన్ ఎపిసోడ్ జస్ట్ సో దట్ ఎమోషన్ క్యారీస్ వెల్ అప్ టు ది ఎండ్. So that's why, even though the thought came to my mind, I just let them be separate. Yeah. It worked out well. Thank you. Thank you. Thank you. And thank you for coming. Welcome, buddy. Thanks, buddy. DJ Tillu. Any more questions? So Sanjay Pavan story is related, or it's an independent story? So every story is related. I know. I didn't tell anything directly, little bit. Try to keep few things for the audience itself. I would like you to try to decode how they are related if you want. But like I said, yeah, if you see it one more time, there it is related and I have shown it visually. So please, if you can, you try to decode, and if not, do let me know, I can explain. సంతోష్ గారు, అన్నీ నేనే చెప్పేస్తే బాగోదు, అందుకని కొంచెం ఆడియన్స్ కూడా వదిలేసాను అనమాట. ఒక క్వశ్చన్. చెప్పండి. ఆయన మీకు ఒకటే కెమెరా ఇచ్చారు, మీరు టాప్ షాట్స్ ఎలా తీశారు? డ్రోన్ స్టార్టింగ్ ఒక కెమెరా ఇచ్చారు, తర్వాత ఇట్లా అవ్వట్లేదని 2 cameras ఇచ్చారు. లాస్ట్కి వచ్చేసరికి కెమెరాలు, డ్రోన్లు, ట్రక్లు, కార్లు అన్నీ తీసుకొచ్చామన్నమాట. అదే అంటున్నాను, when he could have just said no at any point, because what was the commitment at the beginning was not this, but he just trusted me for some reason, I don't know why, but ఎందుకంటే అప్పటికి he didn't even see the output. He just knew that I was working on my own. So when I told him the last script was 36 pages, for a second he was like 36 pages వచ్చిందా అని చెప్పి. But he just gave me a green signal. Thanks to him, I could do this today. It was beautiful. Yeah, డ్రోన్ కూడా మళ్ళీ నేనే ఎగరేసాను. Soham, so how was your experience with your first movie and acting with your dad? Did you get scared of him, or did you get scared of your director? So, my director, first of all, he didn't keep me through any torture. But the experience was amazing because I have all of these crew members that have done excellent, and plus I did not even know the story, so it was pretty interesting. And this was like a very good chance with my dad to be in this film, because that never happened. Yeah, and you are a better actor than your dad, just tell him.
Thank you. So they're all afraid of you versus you afraid of them. Neither. Neither? Okay, good. But anyway, all of you guys did a very good job. Congratulations. I mean, we expect a lot of similar or more better projects from you as well. Anil Garu and Santosh Garu, maybe I'm also interested in producing and acting as well. So I know this may not be the right place, but we may want to talk and meet and discuss the next projects if I may be part of that project as well. But thank you very much for. I mean, there are a lot of actors here, so I mean, amazing, amazing job, all of you. I mean, those especially crying and showing those. Those emotions is not easy task, for sure. And it's you can't cry normally. So I mean, it's and I don't know what to say, but I think it's a very good job. Thank you very much for this show. Bye. Santosh, I think something that we noticed, but I think it would be very interesting for the audience to know. Please tell us what the correlation with all the names of your main characters are in the movie. అది మీరు కావాలని అడిగారు. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇట్ వాజ్ సపోజ్ టు బి మై ఓన్ సీక్రెట్. Yeah, basically I mixed a little bit of anthology into this series. I really love our mythology. Sorry, really. ఇప్పుడు నిజం చెప్పండి. So I really like Indian mythology. చిన్నప్పటి నుంచి చదివాను చాలా. So I wanted that to be part of the series, and so when I wanted to do 5 stories, I gave them 5 different elements: air, earth, void, water, fire. So you may have seen that in the titles, and that's how I based my characters as well, on those 5 elements. I don't want to talk too much about it, but that's my process. And the question you were asking was, yes, it was just something that I did just because I wanted to. Is I named my characters Nataraj, Mahesh. And Nataraj Raledu Sridhar Garu. Again, I thank him. So Nataraj, Mahesh, Shiva, Varada, and Yogi. So if you just mix all the first letters, it's Namah Shivaya, and he is the god of the death. So that's why I named it Marana. So, and like Rohit said, there are some things that I layered in this script. A lot of things which I really enjoyed writing, and I hope Miru, if you have time to watch it again, you may discover them as well. కొన్ని ఉన్నాయి, like I said, నేను డైరెక్ట్గా చెప్తే అంత బాగోవు అవి. So I let them explore it. Thank you. How did you get the idea? I think it was in episode 4, Anta. Just before, with the Trini Garu's episode, right? How did you get the idea of him being a murderer slow pressed? The murderer versus just being a regular patient in the hospital. So yes, that's a good question actually. When I was doing my masters, I was trying to join few organizations as part of my college, and that's when I found this organization called No One Should Die Alone. Obviously, I didn't get a chance to participate in that because of some issues, but once I heard that, I wanted to do something about that, do a story about that, and also give a little bit of awareness about that. So the main thing was nobody should die alone, but what if that person is a really, really bad person? So that's when I wanted this to be a conversation between a lifesaver and a life taker. So it's just basically their battle between their ideologies. So yeah, I made him murderer just because he would be there would be 2 extremes. So I just thought it would be challenging to write a conversation between these 2 extremes. Yeah. Awesome. I study a lot of philosophy as well, so I was looking like, oh, isn't this like the train or the trolley situation where you can save 1 person, but you have to kill 5 others, or you can save 5 and kill 1?
it's played out almost exactly like, I was like, oh, this is some philosophy stuff on it. And then when Calvin for everyone, local talent, local. Thank you. Whose address was Srini seeking? That's a good question. Actually, he has been in jail for almost 25 years, and when he comes out, the entire city is changed. He doesn't recognize his own house or his own town. The roads have changed, the localities have changed. So basically, he's just trying to find his home, go back to his home where he won't find his wife. Yeah. I really like that shot where he looks at that picture of Yogi and Isha just for a quick second, but the way he looks at it, that's one of my favorite shots because he relates to his own thing. Again, మీరు మాట్లాడే ముందు one last thing, I would really like to say thank you to Sravanti as well. చాలా తనను కూడా లాస్ట్ ప్రీమియర్లో చూశాను అండ్ షీ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. షీ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ యాజ్ వెల్. ఈ ఫస్ట్ సీట్లో కూర్చొని చూసి నాకు అప్పటి నుంచి కమెంట్స్ ఇస్తూ ఉంది, చాలా బాగుంది అనేది అని చెప్పి. అండ్ ఇంకా హైప్ లేపుతా ఉంటే నాకు అక్కడ నా బీపీ లేస్తూ ఉంది. ఈమె ఇంకా బాగుంటుంది అంటే వద్దు, అంత వద్దు, తగ్గిద్దాము, నేను అక్కడ పోయేలా ఉన్నా బయటికి అని చెప్పి. But she did an amazing job. Thank you so much. Thank you. And Anil. Okay, no more questions. But again, you guys are great today. Thank you all for coming. Hope we'll see you soon. Great work, Santosh. I don't have a question, but I do have a comment. ఈ సినిమాకి మరణం లేదు. పిచ్చి కేక ఆ లాస్ట్ ఎపిసోడ్ ఒక్కటి చాలు అసలు చెప్పడానికి. అండ్ దిస్ గాయ్ killed it. It's amazing. I loved it. So I am not a Telugu guy, but still I understood it. It resonated deeply with me. మరణం 5 episodes క్రేజీ ఉంది. క్లైమాక్స్ మాత్రం, ఎండింగ్ మాత్రం, ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చిండు. ఆ మ్యూజిక్, ఆ ఇంటెన్సిటీ బిల్డప్ కానీ, ఆ క్యారెక్టరైజేషన్, వాళ్ళ యాక్టింగ్ బ్రో నెక్స్ట్ లెవెల్, క్రేజీ ఉంది. ఎవ్రీబడి షుడ్ వాచ్ మరణం. The scenes, like I actually got sucked into it and I started crying at a point. Oh yes, there was tears. I had several goosebump moments in there. Maranam is a lovely film. It brings back through 4 different episodes, and then it has this beautiful ending, which I don't want to spoil, but it'll shock you. How compelling the story was all really stood out to me and kept me eager for the next episode every time. A great journey throughout the series. It's completely emotional. Very great work. And the performances are stellar. The way he pulled out performances from the actor is really commendable. The actors, I did not expect them to be so good. అనుకున్న దానికంటే చాలా ఎమోషన్స్ చాలా బాగా పండించారు. సినిమా క్రేజీ అసలు. Amazing, great screenplay. Great writing, super.